సంవత్సరాలుగా తుంగభద్ర నీళ్లు కానీ కృష్ణమ్మ నీళ్లు కానీ ఈ రోజు మాకు రాకుండా జూరాల ప్రాజెక్టు కట్టిండ్రు అంటే మనని రాయచూరు జిల్లా నుంచి తీసి పాలమూరులో కలిపినందుకు మనకు నీళ్లు కేటాయిస్తూ జూరాల ప్రాజెక్టు కట్టిండ్రు. కానీ ఆ జూరాల ప్రాజెక్టు కడితే ఆ నీళ్లు మనకు రాలేదు. ఆ నీళ్ళని కూడా మన గద్వాల మండలంలో కొన్ని ఊర్లకు వస్తాయి, ఆత్మకూరు వస్తుంది తప్ప నీళ్ళవని కూడా జిల్లాలో ఇతర ప్రాంతాలకు పోతుంది. సంతోషం, ఒకరికి నీళ్లు పోవాలా, మొత్తం ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రాజెక్టులు రావాలా, నీళ్లు రావాలా, అందరూ బాగుండాలా. మనం ఒక్కరమే కాదు, అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే రాష్ట్రం మన ఊరు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. కానీ త్యాగం చేసిన వాళ్ళ యొక్క త్యాగాన్ని కూడా ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జూరాల ప్రాజెక్టు ద్వారా నీళ్లు మొత్తం పెబ్బేరు, వనపర్తి, కొల్లాపూర్ దాకా పోతాయి. ఇప్పుడు ఆత్మకూరుని, గద్వాలని, అలంపూర్ని తీసుకుపోయి వనపర్తిలో వేస్తామంటారు. మనం ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఉండం. మనం ఏమంటున్నాం, కొత్త జిల్లా చేస్తే జిల్లాల ఇప్పుడు నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ ఆ రెండింటికి కూడా లేనటువంటి అన్ని సౌకర్యాలు గద్వాలలో ఉన్నాయి. ఇది సబ్ కలెక్టర్ డివిజను, బీజేపీ క్యాంపులు 60 ఎకరాల పైన భూమి ఉంది. కలెక్టర్ ఆఫీసులో ఆడే మొత్తం పెట్టచ్చు, ఎన్ని పెట్టాలంటే అన్ని పెట్టచ్చు. రైల్వే జంక్షన్ ఎక్కడ